హాయ్ హలో వెల్కమ్ టు సుజన ప్రీడిటిపి. సో ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాను. ఎందుకంటే మా అక్క మనవరాలి పుట్టు వెంట్రుకలు ఉన్నాయి. సో ఈరోజు అయితే మా పాప పుట్టు వెంట్రుకలు తీస్తారనమాట. అందుకనే నేను మా ఊరికి అయితే వచ్చేసాను. సో ఏంటంటే ఒకవైపు ఏమో వర్షం పడుతుంది, ఇంకోవైపు ఏమో ఈ ఫంక్షన్ జరుగుతుంది. సో బాగా గ్రాండ్గా చేయాలని అనుకున్నారు, కానీ వర్షం పడటం వల్ల గ్రాండ్గా చేయలేకపోతున్నారు. కొంచెం సింపుల్గానే చేసేస్తున్నారు. ఎందుకంటే ఏ స్టేజ్ వేయడానికి అన్నీ కట్టడానికి కూడా బాగా వర్షం పడుతుంది. సో ఈ వర్షంలో ఇంకా అవన్నీ ఎందుకు అన్నట్టు జస్ట్ సింపుల్గా చేసేస్తున్నారు. ఎందుకంటే వర్షంలో కూడా బంధువులు కూడా చాలా తక్కువ మంది అయితే వచ్చేసినారు. ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు, కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేసినారు. ఇంకా మా అక్క వాళ్ళు, మా పెద్దమ్మ పిల్లలు వాళ్ళంతా చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు. సో ఈ ఫంక్షన్కి అయితే చాలా తక్కువగానే వచ్చారు. మ్యాక్సిమం ఇలాంటి చిన్న ఫంక్షన్ మేమైతే ఎప్పుడు చేయలేదు. ఏది చేసినా బాగా గ్రాండ్గానే చేస్తాము. సో ఈ కేవలం వర్షం వల్ల జస్ట్ సింపుల్గా చేస్తున్నారు. మొత్తం ఇవే చూడండి, ఊర్లో ఉన్న వాళ్ళే చిన్న చిన్న అంటే ఊరు పక్కలో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేసినారు. సో ఎవరు చూసినా కానీ వీడియోలో తీసేసుకుంటున్నారు. సో ఆమె కూడా వ్లాగ్ చేస్తుంది. ఇక్కడైతే ముందు అయితే అక్కడ పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు ముందు మేనమామ వాళ్ళు. నేను అక్కడైతే ముందుకైతే వెళ్ళలేకపోయాను. చూస్తాను, ట్రై చేస్తాను ముందు వెళ్ళి అంతా తీయడానికి. నాకు కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల అటు ఇటు తిరగలేకపోతున్నాను. సో ఇక్కడైతే చూస్తున్నారుగా, ఆకు ఒక్క ఇచ్చేసేవాళ్ళు, పువ్వులు పంచేవాళ్ళు, పసుపు కుంకుమ ఇచ్చేవాళ్ళు. అక్కడ కూడా మా వదిన ఇచ్చేస్తుంది పసుపు కుంకుమ. ఇంకా కొంచెం ప్లేస్ తక్కువ వచ్చా అక్కడ కూర్చున్నారు, పైన కింద ఇప్పుడు చూడండి, నేను ముందుకు వెళ్ళేసి మొత్తం తీస్తున్నాను. మా మనవరాలు చూడండి ఎంత బాగా కూర్చుందో, అప్పుడు అది చూడండి ఎంత బుద్ధిగా కూర్చుందో. సో ఇక్కడైతే మా కోడలు అనమాట, ఈమెకి వడిబియ్యం పెడుతున్నారు. మా సైడ్ అయితే పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు ఇట్లా వడిబియ్యం పెట్టి పాపకు కూడా పుట్టు వెంట్రుకలు తీసేస్తారు. మేనమామతోన లేదు అంటారు కదా, ఆకు కత్తిరి వేయించి ఇలా తీసేస్తారనమాట. సో మార్నింగ్ అంతా ఈమెకి వడిబియ్యం వేసి, ఎవరైనా కానీ అంటే పాపకి తెస్తుంటారు కదా డ్రెస్సులు, ఆ పాపకి డ్రెస్సులు పెట్టేసి, ఇది చాలా టైం పట్టిందనండి ఈ డ్రెస్సులు పెట్టేసి. ఏమంటారు, ముయ్యలు పెడతారు కదా, ఆ టైప్ అనమాట. డ్రెస్సులు పెట్టేవాళ్ళు డ్రెస్సులు, డబ్బులు పెట్టేవాళ్ళు డబ్బులు ఒకవైపు చేస్తూ ఉంటారు. కానీ ఇంకా సింపుల్గా చేయడం మాత్రం కొంచెం బాధగానే ఉంది. అందుకే ఇంటి ముందరే కొంచెం అలా జస్ట్ అలా వేసేసి కింద కూర్చోపెట్టేసి వేసేసినారు. ఎక్కువ డెకరేషన్ లేకపోవడం వల్ల చాలా బోస్గా ఉంటుంది. మీ వైపు ఎలా చేస్తారో కొంచెం కామెంట్ అయితే చేయండి. మా వైపు అయితే ఇలాగే చేస్తాము. ఇంకా చాలా చాలా బాగుంటుంది. అదే రీజన్ అయితే చెప్పేశాను కదా, ఇలా చేసేస్తారు ఇదే వర్షం వల్ల అనేసి. మా పాప చూడండి ఎంత గుట్టుగా కూర్చుందో, పాప అయితే నాకైతే ఆశ్చర్యం అవుతుంది చూడు. సో ఇలా అన్ని పళ్ళు పూలేం పెట్టరు, కానీ వడిబియ్యంలోకి పళ్ళు, బియ్యము ఆల్రెడీ అందరికీ తెలిసిందే వడిబియ్యంలోకి ఏమేమి పెడతారు అనేసి. ఇప్పుడైతే వడిబియ్యంలోకి బియ్యం అయితే నించేస్తున్నారు. అన్ని పళ్ళు పూలు అన్నీ పెట్టిన తర్వాత ఈమె వడిబియ్యం పెట్టాము కూడా మా అన్న భార్య. పాప చూడు మళ్ళీ తొంగి చూస్తుంది ఏం పెడుతున్నారు అనేసి. సో మా ఊర్లో అయితే పుట్టు వెంట్రుకలు తీయాలంటే ఇలా మొత్తం ఇలా చేసేసి అమ్మాయికి పిచ్చిపెట్టి ఇలా చేసేసిన తర్వాతే పుట్టు వెంట్రుకలు తీస్తారు పాపకి ఈవినింగ్ తల్లిదండ్రులను కూర్చోపెట్టి. మరి మీ సైడ్ అయితే ఎలా చేస్తారో కానీ నాకు తెలియదు, కానీ ఒకసారి అయితే కామెంట్ చేయండి మీ ఊళ్ళలో ఎలా చేస్తారు అనేది. అది కూడా పల్లెటూరులోన. ఇంకా సిటీస్లో అయితే మనకు తెలియదు మ్యాక్సిమం, ఎందుకంటే మనము పల్లెటూరులోనే చూసినాం ఎక్కువగా ఇలా తీయడం అనేది, సరే ఇలా చేయడం అనేది. ఫొటోస్ అయితే తీస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి, ఫొటోస్ తీయడమే ఈవినింగ్ వరకు అయింది. మీరు నువ్వురా అన్నట్టు అందరూ ఒక్కొక్కరు ఫ్యామిలీ వెళ్ళి దిగేశారు ఫోటోలు అయితే. ఈ పాపని ఆడ ఉంచరబ్బా, ఆ పాపకి ఏదేదో పూలదండ వేసేసి